జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి జై ముదిరాజ్ జై ముదిరాజ్ రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహరి అన్న గారికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈరోజు మా రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మరి ఫిషరీస్ ఆధ్వర్యంలో, అన్ని సంఘాల కుల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి కృతజ్ఞత తెలుపుచున్నాం. అదే రకంగా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగ సభలో ఖచ్చితంగా మీ ఎంట మేము ఉంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి, ఆగస్టులోనే చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. అదే తరహాలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పి మరి మా రాజన్న సిరిసిల్ల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి వారి మంత్రివర్గ సహచరులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేంద్రన్న గారికి, ఆది శ్రీరన్న గారికి, పొన్న ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా ఉమ్మడిన మంత్రులైన అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ రానున్న రోజుల్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ముదిరాజులకు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థల్లో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళకి చూస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా కూడా ఫిషరీస్ చేపలు కూడా ఇప్పటి వరకు వేయడం లేదు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలో చేపలు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపల పిల్లలు పెంపకం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ బీసీడీ నుంచి ఏకు మార్చాలని చెప్పి మీరు ఆనాడే చెప్పారు, కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదే తరహాలో బీసీడీ నుంచి ఏ వరకు మార్చాలని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మేము ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలా మా పిల్లలను చూసుకుంటే 500-600 మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా రిజర్వేషన్ లేక ఇలా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అమలుకు తేవాలని చెప్పి బీసీడీ నుంచి ఏ వరకు అని మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా మా సంఘం తరఫున, అన్ని సంఘాల తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా సంఘం తరఫున, జిల్లా తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాపాలన, ప్రభుత్వం కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మా సిరిసిల్ల జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహం లేదు. మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు జ్యోతిరావు పూలే పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ మన అంబేద్కర్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి కూడా మా నాయకులు, మా విప్పు గారు, మా మహేంద్రన్న గారు, కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీసుకొచ్చిన సందర్భం వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే బీసీడీ నుండి ఏకు మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మా సిరిసిల్ల సంఘం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి వాకిటి శ్రీహరి అన్నకు, మరి వారందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఇలా ప్రభుత్వంలో అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ ఇలా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బహిరంగ సభలో ముదిరాజులకు నేను మంత్రివర్గంలో తీసుకుంటాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీ మేరకు నిన్న మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజు గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇలా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, వారందరికీ సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం పక్షాన నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ముదిరాజులు అనేక విధాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకకు తొక్కిన విధానాన్ని మనం చూసినాం. కానీ ప్రజాప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులను
ముందుకు తీసుకొస్తున్న విధానానికి ఇలా యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ సమాజం అంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామన్న మాటను ఇలా సిరిసిల్ల జిల్లా వేదిక నుండి తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం ఇంకా ముందు కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించడంలో కావచ్చు, ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ఇలా ముదిరాజులకు అత్యధిక స్థానాలు కేటాయిస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఇలా రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అత్యున్నత స్థానాలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.